సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? నిన్న దినం ఆదివారపు ఆరాధనకు వెళ్ళి వచ్చారు కదా. మీ స్థానిక సంఘాల్లో మీ దైవ సేవకులను బలపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి ఆదివారం ఉదయకాలం ముందు 3 దివ్యమైన వర్తమానాలు. కన్నీటి కేక దేవుని హృదయాన్ని కదిలించి నీ కన్నీరు తుడుస్తుంది తెలుసా? చక్కటి వర్తమానం. 2వ సెషన్లో బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లలను బానిసత్వం నుంచి విడిపి చక్కటి వర్తమానం. 3rd సర్వీస్లో అరణ్యానికి సింహం రాజైతే కుటుంబానికి రాజు తండ్రే. తండ్రి అనేది అది అధికారం కాదు, బాధ్యత అని చక్కటి వర్తమానాల ద్వారా ప్రభు నిన్నటి దినం మాట్లాడారు. మీరు వినకపోతే తప్పకుండా వినండి. కుటుంబాలు, ఆధ్యాత్మిక జీవితాలు కట్టబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. మంచిది. మరోసారి ప్రాముఖ్యమైన ప్రకటన. రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్, మంగళవారం ఎర్లీ మార్నింగ్ మేము ఇశ్రాయేల్ దేశానికి ప్రయాణమే వెళ్ళబోతున్నాం. మా ప్రయాణాల కొరకు ప్రార్థన చేయండి. నేను దైవజనరాలు ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాం. ప్రాముఖ్యంగా దైవజనులు జీవరత్నం గారు ఈ నెల 26వ తారీఖు శుక్రవారం, జూన్ నెల 26వ తారీఖు ఇజ్రాయెల్ దేశంలో ఏర్పాటు చేసిన 11వ వార్షికోత్సవ సభ ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మన తెలుగువారు మేము ఆ దేశానికి రావాలని ఎంతోమంది బిడ్డలు మా కొరకు ప్రార్థన చేశారు. మీ ప్రార్థన మూలంగానే దేవుడు అద్భుత ద్వారాలు తెరిచారు. నిశ్చయంగా ఈ దేనదాసుల ద్వారా ఆ దేశంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. మా రాక కొరకు ప్రత్యేకంగా ఎంతో ప్రయత్నం చేసిన జీవరత్నం గారికి, వారి సంఘానికి మా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మనీష్ గారికి, చెల్లి శాంతి గారికి, ఇంకా అనేక మంది బిడ్డలు మా కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థించిన ప్రతి కుటుంబానికి మా చేతులు జోడించి వినయ మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు ఓ దివ్యమైన వర్తమానం. ఆ సందర్భంలో ఒకానొక సమయంలో ఓ దైవజనుడు సంఘంలో విశ్వాసుల్ని ఇలా అడిగాడట. నేను గత రాగల వారాల్లో వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఎంతమందికి అప్పులున్నాయో, వడ్డీ అప్పుల్లో ఎంతమంది చిక్కుకున్నారో నాకు స్లిప్ రాసివ్వండి అని అడిగితే గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ సంఘానికి వచ్చే అనుకోండి 100 మందిలో 80% ప్రజలు మాకు అప్పులయ్యా, మా కష్టార్జితం వడ్డీలు కడతా ఉన్నాం, జీతంలో సింగిల్ ఎంపీ కూడా ఇంటికి రాదు, ఆ శాలరీ వచ్చినప్పుడు ఎటు కట్ అయిపోతాయి, కనీసం జీతం వచ్చిందన్న సంతోషం కూడా ఉండదు, ఆవిరైపోతుంది. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? 80% మంది ప్రజలు మా కప్పులు వడ్డీలు అన్నారట. నేను మిమ్మల్ని అడుగుతా, క్రైస్తవుడు అప్పు చేసుకుని బ్రతుకుతాడా? క్రైస్తవుడు అప్పు పుచ్చుకునేవాడిగా ఉంటాడా? అప్పిచ్చేవాడిగా ఉంటాడా? అప్పు పుచ్చుకునేవాడిగా పద్దాకలు అప్పుల మీద బ్రతికేవాడైతే దేవుని వాగ్దానం ఏం కావాలి? నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు చెయ్యో అని మోషే గారు అనలా. మోషేతో దేవుడు మాట్లాడి ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయమన్నాడు. ఎరుగుదురు కదా, క్రైస్తవుని చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుగా ఉండాలి, పై చేతులుగా ఉండాలి. చాచే చేతులుగా, అప్పులతో వడ్డీలతో బ్రతికే కుటుంబాలుగా మన కుటుంబాలు ఎప్పటికీ ఎన్నటికీ ఉండకుండునుగాక. 80% మంది చర్చిలో ప్రజలు అప్పుల బాధతో ఉన్నామన్నారు.
అయ్యా ఈ అప్పుల బాధలో వడ్డీ ఎక్కువ. 3 రూపాయల వడ్డీ, అది ధర్మ వడ్డీ అంట. ధర్మ వడ్డీ అంట. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు, అయ్యా 10 రూపాయల వడ్డీకి తీసుకున్నామయ్యా. ఎంత తీసుకున్నారమ్మా? 10 లక్షలు తీసుకున్నామయ్యా. 10 లక్షలు 10 రూపాయలు వడ్డీకి తీసుకుంటే నెలకెంత వచ్చి వడ్డీ కట్టాలా? 1,00,000. ఎంతకాలం అవుతుందమ్మా తీసుకొని? 2 సంవత్సరాలు అవుతుందయ్యా. ఇప్పటికి అచ్చం వడ్డీనే 20 లక్షలు కట్టాం. అసలుగానే ఉంది. అసలు నేనంట 10 రూపాయలు వడ్డీకి తీసుకోవటానికి నీకు అసలు ఎన్ని గుండెలు? 5 రూపాయలు ఇంట్రెస్టు, 3 రూపాయలు ఇంట్రెస్టు, 10 రూపాయలు ఇంట్రెస్టు. డబ్బులను వడ్డీకి తీసుకోవటానికి అసలు నీకు ఎన్ని గుండెలు? బ్రతుకుదేరు సరిగ్గా లేదనే కదా నువ్వు అప్పు తీసుకుంది. అంతంత వడ్డీ నెల కట్టాలంటే నీ వడ్డీ ఎప్పుడు కట్టి అసలు ఎప్పుడు తీరి? మీకు ఒక విచిత్రమైన మాట అనే కంటే కూడా డబ్బులు వడ్డీకి తీసుకోవటానికి భయాన్ని పుట్టించే ఒక మాట చెప్తాను. మనం తెలుగులో వడ్డీ అంటాం, ఇంగ్లీష్లో ఇంటరెస్ట్ అని అంటారు. హిబ్రూలో వడ్డీని ఏమని పిలుస్తారో తెలుసా? నెషెక్. నెషెక్ అనే పదానికి ఉన్న అర్థం కాటు అని అర్థం. కాటు. మనం తెలుగులో వడ్డీ అంటాం, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్. కానీ హిబ్రూలో వడ్డీ అనే పదానికి సరైన డెఫినేషన్ ఇచ్చాడు. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. నెషెక్ అంటే కాటు. మిమ్మల్ని అడుగుతా, పాము కాటుకు గురైనోడు బ్రతుకుతాడా? పాము కాటుకు గురైన వాడు బ్రతకడు. వడ్డీ కాటుకు గురైన కుటుంబాలు కూడా బాగుపడిన దాఖలాలు చాలా తక్కువ. ఆ వడ్డీ మొదట నీ జేబును కాటేస్తుంది, ఆ తర్వాత నీ మనశ్శాంతిని కాటేస్తుంది, ఆ తర్వాత నీ కుటుంబాన్నే కాటేస్తుంది. నీ కుటుంబాన్ని వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబం. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? వడ్డీ కాటుకు గురైపోయారు. సంగమా, క్రైస్తవ జనాంగమా, వడ్డీ కాటు లాంటిది. పాము కాటుకు గురైన వాడు బ్రతకడు, వడ్డీ కాటుకు గురైన వాడు కూడా బ్రతికే దాఖలాలు చాలా తక్కువ. అందుకని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఉన్నదానితోనే తృప్తిగా బ్రతకండి, కానీ వడ్డీలకు పొరపాటును వెళ్ళకండి. అయ్యా, నా బ్రతుకు అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, నేను హాయిగా బ్రతకాలంటే ఏం చేయాలి? 5 విషయాలు టకా చెప్తాను. నంబర్ 1, జీవితంలో ఎప్పుడు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వు, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకు. సక్సెస్ అవుతావు. ఇంకోసారి చెప్పంటారా? అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వు, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకు. ప్రతి మనిషి జీవితంలో ఫస్ట్ నీడ్ కంఫర్ట్, లగ్జరీ. జీవితంలో ఎప్పుడు లగ్జరీకి వెళ్ళకు. రెండోది, కంఫర్ట్ జోను దాకా కూడా వెళ్ళకు. సాధ్యమైనంత వరకు నీకు డబ్బు వస్తే మొదట నీ అవసరాలు, అత్యవసరాలు ఏంటో వాటికి డబ్బును వాడు. మిగిలిందా దాచుకో. ఎంత దాచుకున్నా ఇంకా ఉందా, అప్పుడు కాస్త కంఫర్ట్ జోన్కి వెళ్ళు. 2002లో మనం సేవ ప్రారంభించాం. దరిదాపుగా 7 సంవత్సరాల పాటు ఆటో మీదే మన పరిచర్య నడిచింది. 2011లో చాలామంది అన్నయ్యోళ్ళు వచ్చి, అన్నయ్య చిన్న పాస్టర్ గారులే కారులు తీసుకుంటున్నారు, మన సంఘం ఎంత పెద్దది, మీరు కూడా కారు తీసుకోండి అన్నయ్య. మేము తలో 20,000, 25,000, 50,000 తలో రీతిగా
సందా పోగేసి మేము పరిచర్యకి ఇస్తాం, మీరు కారు కొనుక్కోండి అన్నయ్య అన్నారు. నేనేమన్నాను తెలుసా? తలో 20,000 25,000 మీరు చందా పోగేసి నాకేయటం ఎందుకన్నా? మందిరం కట్టేటప్పుడు కూడా నేనేనాడు మీరు 10,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి ఏనాడు నేను అడగలేదే. మీ 2 నెలల జీతం దేవునికి ఇవ్వండి, మందిరానికి ఇవ్వండి ఏనాడు అడగలేదే. దేవుడిస్తే మందిరం కట్టాం, ఇచ్చేదాకా ఎదురు చూసాం. మేమెప్పుడు మిమ్మల్ని నోరు తెరిచి అడగలేదే. అలాంటిది కారు కొనటానికి మేము 25, మేము 30, నో, ఇది వాక్యానుసారం కాదన్నా. అయినా నాకు కారు అవసరం అని అనుకోవట్లా. నాకు కారు అవసరమైతే దేవుడే ఇస్తాడు. ప్రస్తుతం నా ఆలోచన, నాకు కారు అది కంఫర్ట్, లగ్జరీ కాదు కానీ కంఫర్ట్ అనుకుంటున్నాను. నాకు కంఫర్ట్ కాదు, నా అవసరాలు ఏంటో నీడ్ వాటి కొరకే ఖర్చు పెడతాను అని సున్నితంగా అన్నోళ్ళని తిరస్కరించి, సహజంగా కారులో షికారు అన్నట్లుగా కారు దోలాల, కారులో వెళ్ళాలా, ఈ సరదా ఎవడికుండదు. సేవా ప్రారంభం నుంచి నేటి వరకు అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చాను కానీ ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వాల. చాలామంది ఆర్భాటాలకు పోయి అప్పులు పాలవుతారు. పిల్లలను మంచి స్కూల్లో జాయిన్ చేయటం అవసరం. పిల్లల బర్త్డేలు అప్పు చేసి 50-60 వేల రూపాయలు అప్పు చేసి బర్త్డేలు చేయటం లగ్జరీ. కొంతమంది చెప్పే మాట, అన్నయ్య మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే చేయాలని చాలా ఆశపడ్డాం, చేతిలో సిల్లిగా అవ్వలేదు అన్నయ్య. అయితే దేవుడు ఎంత అద్భుత సహాయం చేశాడంటే, ఓ రోజు మా భర్త కొలీగ్తో మాట్లాడుతా, ఏమయ్యా మీ ఓడిది ఫస్ట్ బర్త్డే చేయవా అని అంటే మౌనంగా ఉన్నాడట. డబ్బులు లేవనుకుంటా కదా, అవును అన్నాడట. వెంటనే మా ఆయన కొలీగ్ అన్నాడట, దాందే ఉందయ్యా, నేను ఇస్తా తీసుకో, 1,00,000 రూపాయలు, ఏం పెద్ద ఎక్కువేం కాదు, 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంతే, నేనున్నా కదా అని 1,00,000 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. ఆ బిడ్డ అంటది, దేవుడు ఎంత అద్భుతంగా సహాయం చేశాడంటే బర్త్డే చేయటానికి కొలీగ్ ద్వారా 1,00,000 రూపాయలు ఇప్పించాడు అన్నయ్య, వడ్డీ సంగతి చెప్పదు. డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి బర్త్డే ఎవడు చేయమన్నాడు? డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి ఆ ఖరీదైన బట్టలు ఎవడు కొనుక్కోమన్నాడు? అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వు, ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకు. అలా మా సంఘ పెద్దలు నన్ను ఎంతగా పురికొల్పినా నేను ముందడుగు వేయలా. ఒకవేళ పరిచర్యకు అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు అవసరాలు తీర్చే దేవుడే కానీ విలాసాలు తీర్చే దేవుడు కాదు సుమి, వినోదాలు తీర్చే దేవుడు కాదు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది అన్నాడు. కానీ మీ ఆర్భాటాలు తీరుస్తా, మీ విందులు వినోదాలు తీరుస్తా అని అల్లా. అమ్మా, అయ్యా, ఎప్పుడు ఆర్భాటాలకు పోకో, అవసరాలకు మొదటి ప్రాధాన్యత. రెండవది, ప్రతి నెల సంపాదించిన దానిలో ఎంతో కొంత పొదుపు చేయటం నేర్చుకో. నేను ఎప్పుడూ చెప్తా కదా, అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం రెండు ఒకటే. అదుపు లేని నోరు, పొదుపు లేని సంసారం ఎలా చితికిపోతాయో మీరు ఎరుగుదురు కదా. ఎప్పుడు మా రాబడెంత, మేము పెట్టే ఖర్చు ఎంత, ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ చాలా అవసరం. 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు దేవునికే ఇవ్వుగాక, కుటుంబమే పోషించుగాక, ఓ 80% ఖర్చు పెట్టి 20% తక్కువలో తక్కువ 15% ప్రతి నెల పొదుపు చేయటం ప్రారంభించు. బైబిల్లో రాసి ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, రాబోయేది వర్షాకాలమని, వర్షాకాలంలో ఆహారం సంపాదించుకోవటం కుదరదని వేసవి కాలంలోనే 6 నెలలకు సరిపడా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది. దాని నడతను చూసి జ్ఞానం తెచ్చుకో అన్నాడు.
అసలు మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఐగుప్తు దేశం ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో శిఖరాల మీద ఉండటానికి కారణం సైనిక పరంగా, శాస్త్రపరంగా, వైదిక పరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా, విన్నారా, ఆర్థిక పరంగా ఆ రోజుల్లో దేశాలకు ఐగుప్తు దేశం శిఖరం మీద ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క వ్యక్తి వేసిన జ్ఞానయుక్తమైన అడుగులు శిథిలాలలో ఉన్న ఐగుప్తు దేశాన్ని శిఖరాల మీద కూర్చోబెట్టింది. ఎవరా వ్యక్తి? ఇంకెవరు? యోసేపు. పోతిఫర్ కల వచ్చింది. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండే కాలం, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం. యోసేపు తెలుసుకొని ఏమన్నాడు తెలుసా? ఈ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండే కాలంలో ధాన్యాన్ని గిడ్డంగుల్లో స్టోర్ చేయండి, ధాన్యాన్ని సమకూర్చండి. కరువు కాలం రానే వచ్చింది. ప్రపంచ దేశాలంతా కరువుతో తల్లడిల్లిపోయాయి, కానీ ఐగుప్తులో సర్వ సమృద్ధి. వాళ్ళు ధాన్యం కోసం వస్తే ధాన్యాన్ని ఇచ్చి డబ్బు తీసుకొని వాళ్ళ భూములు లాక్కొని ఫరో ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లోనే ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? యోసేపు నేర్పిన పొదుపు. తమ్ముడు, చెల్లి, సంపాదించడం ఒక కృప అయితే, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నోటి మాటలతో చెప్పలేని దైవిక జ్ఞానం. అది ఆదాయానికి మించి ఎప్పుడు ఖర్చు పెట్టద్దు. ప్రతి నెల పొదుపు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందుముగాక. మూడవది, అంతటితో ఆగిపోవద్దు. సాధ్యమైనంత వరకు అనవసరపు హామీలు, జామీను ఉంటారు చూసారా? ఎప్పుడు సాధ్యమైనంత వరకు జామీను ఉండకండి. సాధ్యమైనంత వరకు నీ దగ్గర ఉంటే ఇవ్వు, నీ దగ్గర లేకపోతే ప్రార్థన చేయి. నువ్వు మధ్యవర్తిగా ఉండి వాళ్ళ చేత వీళ్ళ చేత ఇప్పిస్తానని ఇట్లాంటి పెత్తనాలు చేసావా, ఊబిలో చిక్కుకుంటావు. నేను ఎరిగిన ఓ మంచి భక్తిపరుడు, ఎల్ఐసిలో ఉద్యోగం చేసేవాడు. చాలా భక్తిపరుడు, చాలా విశ్వాస వీరుడు. కానీ బాధ, 2 జామీను ఉన్నాడు. సింగిల్ అప్పు లేదు ఆయనకి, జామీను ఉన్నాడు. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు ఎటో జంప్. ఎవరెవరికైతే జామీను ఉన్నాడో ఆ అప్పిచ్చినోడు, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఈయన పట్టుకున్నారు. బాధ. ప్రతి నెల తాను సంపాదించిన డబ్బులో వీళ్ళకు కొంత, వాళ్ళకు కొంత, ఇంటికి వచ్చేది చిల్లర పైసలు. నేను ఎల్ఐసిలో ఒక ఆఫీసర్నే, పిల్లల కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నా, కనీసం ఒక సొంత ఇల్లు సంపాదించుకోవాలా ఆలోచించి మానసికంగా కృంగిపోయాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థనా గదిలోనే చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి. ఇంత మంచిగా బ్రతికిన ఈ వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయింది? జామీను. సాధ్యమైనంత వరకు మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి అప్పులిచ్చి వీళ్ళకి అప్పులిచ్చి ఇలాంటి పని పొరపాటును చేయకు. ఎవరైనా పేదోళ్ళు ఉంటే, నీ దగ్గర ఆర్థిక సామర్థ్యత ఉంటే నీవే వాళ్ళకి చేబుదులి. 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇమ్మన్నాడు, కానీ నీకు 1 అంగీ ఉంటే ఆ 1 అంగీ తీసి వాడి శరీరానికి కప్పు. అంత త్యాగం ఏం చేసుకోవాల్సిన అవసరంలా. 4వది, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అన్నలు, అక్కలు, జీవితంలో నీ బ్రతుకు అప్పుల పాలు కాకుండా ఉండునట్లుగా ప్రతి దినం కష్టపడి సంపాదించు. ఏ రోజు జీవితంలో సోమరిపోతుగా బ్రతుక్కో. దశలోనే పత్రికలో పౌలు గారు అంటాడు కదా, ఎవడు పని చేయకుండా భోజనం చేయొద్దు. మీలో కొందరు పని చేయకుండా ఖాళీగా ఉండి కూర్చొని తింటున్నారట. సామెత ఒకటి ఉంది కదా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కొండలే కాదు, వండుకున్న కొండలే కాదు, కొండలు కూడా కరిగిపోతాయి. ఎప్పుడు? కూర్చుని తింటే.
దైవజనులు లేసన్న గారు ఇలా అంటూ ఉండేవాళ్ళు, నా పిడికిలితో ముద్దన్నం తినగలిగే ఓపికన్నంత కాలం సువార్త ప్రకటిస్తా. ఏ రోజైతే నేను సువార్త ప్రకటించనో ఆ రోజు భోజనం చేయి. నా పిడికిలతో ముద్దన్నం తినగలిగే ఓపిక నాకుంటే దేవుని పని చేస్తా. పిడికిలతో ముద్దన్నం తినగలిగే ఓపిక నాకున్నా సువార్త ప్రకటించకపోతే ఆ రోజు నేను భోజనం చేయను. ఎందుకు చేయవయ్యా? పౌలు గారు ఏమన్నాడు? మీలో ఎవడు భోజనం చేయకుండా మీలో ఎవడు పని చేయకుండా భోజనం చేయొద్దు అన్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు కష్టజీవిగా బ్రతకాలి. తమ్ముడు, నీకు ఒక మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లల్నిచ్చాడు. క్రీస్తు తన పెండ్లి భార్యను పోషించడానికి ప్రాణాన్ని దారపోసినట్లుగా నీ భార్యను, నీ పిల్లలను పోషించడానికి నీ చెమట దారపోయాలి. నీ చెమట దారపోయాలి. ఏ పని చేసినా బైబిల్లో ఒక మాట రాస్తుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. 14వ అధ్యాయం 23వ వచనం భలే చక్కటి మాట. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణం. ఏ పని చేసినా లాభమే కలుగును. మీరు నమ్ముతారా? మన చర్చికి వచ్చే ఒక ఆయన రోడ్డు మీద టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు. ఉదయం 4ంటికి వెళ్తాడు, మధ్యాహ్నం 12ంటికల్లా వస్తాడు. ఒకరోజు నేను మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి నా వ్యాపారాన్ని ఆశీర్వదించాడయ్యా. నేను అడిగాను, వ్యాపారం బాగా జరుగుతుందా? మంచిగా రాబడి కలుగుతుందా? ఆయన కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకొని అన్నాడు, దేవుని కృప నెలకొచ్చి 1,50,000 వస్తాయి అన్నాడు. 1,50,000 నెలకంటే నేనేమనుకున్నాను తెలుసా? మొత్తం నెలంతా అయ్యే బిజినెస్ 1,50,000 అనుకున్నా. ఆయన అంటాడు, కాదన్నా, నెలకొచ్చి నా మిగులుబడే 1,50,000. నా కుళ్ళు చలతరిచ్చింది. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దేనికి పనికి వస్తాయి? అరే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆ జీతం రాదు సార్. అట్లా కానీ ప్రతి ఒక్కరికి అంత వస్తుందని కాదు. నువ్వు కష్టపడి పని చేస్తే ఏ పని చేసినా లాభమే కలిగింది. విన్నారు ఈ మాట? అందుకని కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేస్తూ సాధ్యమైనంత వరకు మీ కష్టార్జితంలో దేవుని సొమ్ము ఇవ్వటం ఎప్పుడు వెనుక తీయొద్దు. నీ చిన్న ఆకాశపు వాకిళ్ళు విప్పి, అర్థమైంది కదా? అది ఆఖరి మాట చెప్తాను. నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు చిత్ర విచిత్రాలు చేస్తాడని నమ్మి దేవుని మీద ఆధారపడు. నువ్వు ఏ దేవుని మీద ఆధారపడతావో ఈ దేవుడు ఎట్టివారో తెలుసా? నీ చేతిలో ఉన్న దానితోనే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ ఉద్యోగం కాకుండా ఆ ఉద్యోగం చేసి ఉంటే బాగుండేదే, ఈ వ్యాపారం కాకుండా ఆ వ్యాపారం చేస్తే బాగుండేదే, ఈ ఊరిలో కాకుండా సేవ ఆ ఊరిలో పెడితే బాగుండేదే, ఈ స్థలం మంచిది కాదు వేరే చోట అయితే బాగుండేదే అనుకుంటాం. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు చేస్తాడు. దావీదు చేతిలో ఉన్న ఒడిసిల రాయితో దేవుడు అద్భుతం చేయలేదా? సంసోను చేతిలో ఉన్న గాడిద ఎముకతో చిత్ర విచిత్రాలు చేయలేదా? వీటన్నిటికి మించిన చిత్ర విచిత్రాలు మోషే చేతిలో ఉన్న చేతికర్రతో చేయలేదా? నీవు ఆరాధించే నీ దేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నీవు విశ్వసించగలిగితే చాలు. ఆమేన్. ఇది నువ్వు విశ్వసించి, నా చేతిలో ఉన్న దానితోనే నేను ఏ స్థలంలో ఉన్నానో ఆ స్థలంలో నుంచి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని దేవుని మీద ఆధారపడు. అప్పు లేకుండా హాయిగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. 5 విషయాలు చెప్పాను. నంబర్ 1, అవసరాలకు ప్రాధాన్యత.
విలాసాలకు, ఆర్భాటాలకు అవకాశం ఇవ్వకు. రెండవది, ఆదాయానికి మించి ఖర్చు చేయకు. ప్రతి నెల పొదుపు నేర్చుకో. అదుపు లేని నోరు, పొదుపు లేని జీవితం రెండూ ఒకటే అని విన్నాం కదా. మూడవది, సాధ్యమైనంత వరకు ఎవరికి జామీను ఉండటానికి ప్రయత్నం చేయకు. నాలుగవది, ప్రతిరోజు కష్టపడి పనిచేయి. ఆఖరిది, ఎంత కష్టపడినా నీ దేవుని మీద ఆధారపడి బ్రతుకు. భక్తులైన దావీదు గారు అంటాడు, నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూసి ఉండలేదు. వారు దయాళురై అనేకులకు అప్పిచ్చేవారిగా ఉంటారు. అప్పు తీసుకోరు, వడ్డీకి తీసుకోరు. వడ్డీ పాము కాటు లాంటిది. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా అప్పుల సమస్యతో, వడ్డీల సమస్యతో బ్రతుకుతూ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకుని, జీవితంలో వడ్డీ అనే పాము కాటుకు మేము గురికాం. ఉన్నదానిలోనే జాగ్రత్తగా ఒబ్బిడిగా బ్రతుకుతాం. ఆ కృప దేవుణ్ణి అడుగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. అగైన్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. తండ్రి, ఏ కుటుంబం వడ్డీలతో కష్టార్జితమంతా సిలి సంచులు వేసుకున్న డబ్బులాగా అప్పుల పాలైపోయారో ప్రార్థన చేస్తుండగా యేసు నామములో వారి అప్పుల బంధకాలు తెంచుదురుగాక, వారి అప్పుల బానిసత్వం తెంచబడునుగాక, వారి చేతులను ఇచ్చే చేతులుగా మీరు బలపరచుదురుగాక. పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు. గొప్ప విద్యావేత్తలుగా తీర్చిదిద్దండి. ఉన్నతమైన శిఖరాల మీద పిల్లలు కూర్చోగలుగునట్లుగా ఒక్కొక్క బిడ్డ పట్ల మీరే విశేష కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.